మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగు చూసింది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా తోటి వారిని కాపాడాలని ఒక మానవత్వంతో ఒక బాలరాజు అనే వ్యక్తి బస్సు అద్దాలను పగలగొట్టి తన శాయశక్తిలో కొంతమందిని కాపాడి ప్రాణాల నుంచి కాపాడి ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగినది కూడా ఇతను ప్రత్యక్ష సాక్షి. బస్సులో ఉన్నాడు. బస్సులో ఉండటమే కాకుండా అద్దాలను పగలగొట్టి దాదాపు 7-8 మందిని కూడా బస్సులో నుంచి బయటికి లాగి కాపాడి వారి ప్రాణాలకి ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తిగా మిగిలాడు. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు బాలరాజ్ సార్. మాది కిష్టంపల్లె విలేజ్, హనుమంతులపాడు మండలము. మేము సిరికొండ మండలంలో గత 6 సంవత్సరాల నుంచి నేను అక్కడే పని చేపిస్తుంటా, మేస్త్రి పని. మనుషులకు అవసరమై మనుషుల గురించి ఊరికి వస్తున్నా. నేను వస్తా ఈ మార్కాపురం దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అది ఈ కంకర టిప్పర్ ఒకటి ఇటు వస్తుంది మార్కాపురము. ఇది మార్కాపురం నుంచి పొదిలి వెళ్తుంది బస్సు. ఆ ఎక్కుడులో ఆ బస్సు ఏమన్నా కానీ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్లో పోవాల్సింది రైట్ సైడ్కి వచ్చింది. ఈ బస్సు లెఫ్ట్ సైడ్లో పోవాల్సింది రైట్ సైడ్కి పోయింది. రెండు అక్కడే ఢీ కొట్టుకున్నాయి. కొట్టిన 1 సెకండ్లోనే మంటలు లేచిపోయినాయి. మంటలు లేచి బాగా రగర్దూలుగా లేచిపోయి ఏడోళ్ళాడు అంతా చిక్కకపోయినాయి చాలామంది. ఆ తలకాయలలో ఎల్లబెట్టిన వాళ్ళు కొంతమంది దూకేదానికి భయపడుతున్న వాళ్ళని ఆ అద్దాలు పగలగొట్టేసి కొంతమందిని 7-8 మంది దాకా గింతకు వదిలేసిన. ఆ లాస్ట్లో కొంతమంది నేను పట్టుకున్నారు. 2-3 అయితే పూర్తిగా వదిలేసిన పట్టుకోకుండా. ఇక లాస్ట్లో ఎవరు ఆ ఆడమంది ఇద్దామని ఆమె ఏడుతున్నా చేయి పట్టుకున్నా కానీ ఇంక నాకు కళ్ళు కనిపించలే. ఇక జార పెట్టుకొని ఆ టైం మరి ఏంటికి వచ్చిందో అక్కడ ముద్దు కత్తి కూడా ఉంది. ఆ కిందనే ఉంది లెఫ్ట్ సైడ్లో సెంటర్లో అద్దాలు పగలగొట్టిన కాడనే ఉంది ఆ కత్తి కింద కూడా. దానికి పిడి లేదు, ఏదో మట్టిలో ఉన్న ఎప్పుడో పాతది ఉన్నట్టుగా సిలుం బట్టి ఉంది. దాంతో పక్కన 2-3 సీట్ల పొడుగు అందిన కాడికి పటపట పగలను నా పక్క ఈ పక్క 2 పక్కల పగలగొట్టి ఇంక నేను నాకు ఇంక ఓపిక లేక నడుము వరకు బయటికి ఎలబడినా ఇంకా నుంచి రాలేకపోయాను. ఇక లాగండి లాగేటప్పుడు నాకు ఈ అద్దాలు ఇన్ని కట్టిండి దాకా ఈ తొడలన్నీ గెక్కిపోయినాయి బాగా. అయితే పెద్ద దెబ్బలేం కాదు. ఈ మోకాళ్ళు ఒకటి నేల గుద్దుకున్నాయి. నాకు ఇక్కడ ఈ మెడకు ఒక చోట సీట్లు గుద్దుకున్నాయో ఈ ఒకరి సీట్లు వచ్చి కొట్టుకున్నప్పుడు ఏం పొడుచుకుని తెలియలే. ఈ మెడ ఒకటి ఈ గుండెల కాడ కొద్దిగా నొప్పి, గుండెల కాడ తగ్గింది కానీ మెడది బాగా నొప్పి. ఆ గుద్దిన సెకండ్లోనే స్టార్ట్ అయినాయి. నేను దూకపోయే లోపు ఆల్రెడీ నా దాకా వచ్చేసినాయి. అప్పుడు ఆ పక్క పైన కొంతమంది ఉన్నారు, కింద కొంతమంది. ఆ ముందు పక్క ఉన్న వాళ్ళంతా ఆ ముందు పక్క ఉన్న వాళ్ళల్లో ఒక డ్రైవర్ మాత్రమే దూకిండు. డ్రైవరు ఒక కేంద్రం మాత్రం ఆ పిల్లోడు సెంటర్లో ఇది ఆ ఊపిలో పోయి కింద పడిపోయాడు. ఆ గేట్ కాడ నుంచి కింద పడిపోయాడు. ఆ డీజిల్ పైన పడి ఒళ్ళు మొత్తం బాగా భయంకరంగా కాలింది. ఆ పిల్లోడు కూడా ఇప్పుడు దాకా ఏడే ఉన్నాడు. ఆ కేంద్ర పిల్లోడు కూడా భయంకరంగా కాలింది ఆ అబ్బాయికి. మరి ఒంగోలు తీసుకెళ్ళిండ్రా మరి ఇక్కడ ఉంటారా తెలియదు. ఇప్పుడు ఆ బస్సులో ఏమన్నా రసాయనాలు కానీ ఇట్లా డీజిల్ క్యాన్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఏమైనా గుర్తించారు? అట్లాంటి ఏం లేవు. అంతా కూడా ఎక్కువ బేల్దారి పని చేసే పిల్లలు ఉన్నట్టుండ్రు. ఆ బస్సు కూడా కొంచెం అట్ట ఎలేజ్లో అమ్మిటి లాస్ట్లో అవుతుంది. అది 6 నుంచి ఇట్లా లాస్ట్లో అవుతుంది. ఇక అంతా పనిచేసే వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. ఇప్పుడు మీ కళ్ళ ముందే చనిపోయారు ఎంత చాలామంది? దగ్గర నాకు తెలిసి అయితే 20 మంది లోపు ఉండొచ్చు, 18 మంది ఆ మధ్యలో దాకా ఉండని. బండి మొత్తం ఫుల్ అయ్యి ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ దరిసే వినకుండా అక్కడ మాత్రం ఒక 2-3 దిగాలని వాళ్ళు డ్రైవర్ దగ్గర నిలబడ్డారు. కానీ మేము చూసినప్పుడు 1 గంట 2 గంటల టైం డ్రైవర్ దగ్గర నిలబడి ఉండే. వెనక 2-3 సీట్లు ఖాళీ ఉన్నాయి కానీ అక్కడ కూర్చోలే. ఆ 2 గంటలు 1 గంట అయ్యాన కొంచెం నేను కన్ను మూసి వాళ్ళు దిగేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భయపడే వాళ్ళని నేను ఇంకా లోపల పక్కే ఉండి ఈ కళ్ళు పట్టుకొని నెట్టేసిన 1-2 వదిలేసిన. మిగతా వాళ్ళని కింద ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు చాలా మందికి గాయపడ్డ వారికి కాళ్ళకు చేతులకు పసుపు అయి ఉంది. అసలు పసుపు ఎందుకు వచ్చింది బస్సు? అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే ఏందా ప్రతి వాళ్ళు ఆడ చదువుతుంది ఆడ ఏదో ఎంక్వైరీ చేయడానికి కూడా చూసుకునే దానికే ఈ ఆన్సర్ చెప్పడం. నేను ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాల. నాకు ఏకదమ్మున అట్లా ఎట్లా అనిపించిందంటే ఏదో కత్తులతో దాడి చేసినంత ఈజీ అనిపించింది. అది ఈ చిట్ట ఈ సీట్లు ఎగిరిపోవటము, పైపులు దూకటము, సీట్లు అట్లా అనిపించింది. అవి ఏంది తగుడులాడటాయా నాకు దొరికింది ఆ కత్తి. దానికి పిడి లేదు. అది మన బరిసె ఉంటుంది చూడు, ఏదైనా పందులో ఎలుకలో పొడిచే బరిసె ఆ టైప్లో ఉంది. 2 పక్కల పదును ఉంటుంది, వెనక పిడి అయితే లేదు. ఆ టైప్లో ఉంది అది. ఈ పసుపు అయితే మరి పడిన ప్రతి వాళ్ళకి అందరికి ఒంటి నిండా అయింది. అది ఎక్కడి నుంచి అయింది అనేది తెలియట్లా. పెద్ద మోటార్ల లగోజు కూడా వేసినట్టు కూడా మేము ఉన్నప్పుడు ఏం కనిపించలే. ఇది జరిగి దూకినాకనే అందరి ఒంటికి కనిపిస్తుంది. ఏంది పసుపు యాడ్ నుంచి వచ్చిందని నేను చూస్తున్నా.
బస్సులోకి గాయపడిన చాలామంది వ్యక్తులు ఒంటి మీద పసుపు అయి ఉంది. అసలు ఆ పసుపు బస్సులోకి ఎందుకు వచ్చింది, పసుపా లేక ఏదైనా పేలుడు పదార్థమా అనేది, రసాయన పదార్థం అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ విచారణ చేయాలి. మార్కాపురం జిల్లాలోని రాయవరం బస్సు ప్రమాద ఘటనలో బాలరాజు ఒక హీరోగా దాదాపు 6 కాపాడిన సంఘటన అయితే ఇప్పుడు అందరి నుంచి కూడా అభినందనలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వారు కూడా గాయపడి వారందరూ కూడా కోలుకొని త్వరగా ఇంటికి చేరాలంటూ కూడా బాలరాజు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది.